తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ కొంతం దిలీప్ మీద వాళ్ళు పోలీస్ కేసు పెట్టారని చెప్పేసి అది కేసా కాదా ఏంటి ఎందుకు తీసుకొచ్చారు పోలీసులు దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు సార్. ఇది పూర్తిగా కక్షతోని ప్రతీకారంతోని ఒక అమాయకుని ఇక్కడ నిర్బంధించి చిత్రహింసలు పెట్టే కుట్రనే ఇక్కడ జరుగుతూ ఉన్నది. దిలీప్ కొనతం గారు గత 24 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యమకారుడు. అతను గత తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రభుత్వ శాలరీ తీసుకొని పనిచేశారు. కానీ ఇలా ఏమాత్రం ఆధారాలు లేకుండా ఆయనను తీసుకొచ్చి జైనూరులో మత కల్లోలాలకు తెలుగు స్క్రైబ్ ట్విట్టర్ హ్యాండిల్కు దిలీప్ కొనతంకు అసలు సంబంధమే లేదు. ఆయన రీట్వీట్ చేయలేదు, ఆయన లేకపోతే దాన్ని లైక్ చేయలేదు, దాని మీద ఒక కామెంట్ రాయలేదు. మరి ఎట్లా తీసుకొచ్చిండ్రు ఆయనను? కేవలం ఏమనంటే మాకు అనుమానం ఉంది అంటారు. అనుమానం అసలు ఎవరి మీద అనుమానం ఉండాలండి? ఒకసారి చూడండి, బీజేపీ తెలంగాణ హ్యాండిల్ డైరెక్ట్గా మతాల పేర్లు పెట్టి ఒక బాధితురాలి ఫోటో పెట్టి మత కల్లోలాలు ప్రేరేపిస్తుంటే వాళ్ళను తీసుకొచ్చే దమ్ము లేక లౌకికత్వానికి మారుపేరైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులను, తెలంగాణ ఉద్యమకారులను ఇక్కడికి తీసుకొచ్చి అన్యాయంగా హింసిస్తున్నారు పోలీసులు. ఇంకోటి, మేము మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇంకా చాలామంది మేము ఇప్పుడు పోయి అడిగినాం, ఏ బేసిస్ మీద చేసిండ్రు? మరి వాళ్ళని తీసుకురావాలిగా. అసలు చేసిన వాళ్ళు మేము చేయలేదు కదా. ఇక్కడ చూడు, ఇంకా ఇది కాకుండా తెలుగు గెలాక్సీ అని రకరకాల ట్విట్టర్ హ్యాండిల్స్ ఓపెన్గా మతాల పేర్లు పెట్టి, ఓపెన్గా బాధితులు నిందితుల పేర్లు పెట్టి ఓపెన్గా ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ మాటలే చెప్పలేదు. ఈ మాటలు కూడా చెప్పలేదు. మేము లౌకికత్వానికి మారుపేరు బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ కూడా గతంలో ఇదే దిలీప్ కొంత మీద కూడా కేసు పెట్టడం జరిగింది. హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది అరెస్ట్ చేయదని చెప్పి. మళ్ళీ ఇది ఇట్లా అరెస్ట్ చేయడానికి ఎట్లా? అక్రమమైన కేసు, కుట్రతోని కుళ్ళుతోని ప్రతీకారంతోని రేవంత్ రెడ్డి గారు కావాలని బీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు, అంతే తప్ప ఇంకోటి కాదు. నిజానికి దమ్ముంటే బండి సంజయ్ని, దమ్ముంటే వీళ్ళందరినీ బీజేపీ వాళ్ళని తీసుకురండి. ఇంకా రకరకాల ఛానల్స్ ఓపెన్గా మతాల పేర్లు చెప్పి చేస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకురావాలిగా. వాళ్ళకు దమ్ము లేకుండా, వాళ్ళని తీసుకొచ్చే దమ్ము లేకుండా వీళ్ళని ఎందుకు సతాయిస్తున్నారు? అమాయకుడు ఉంటే చూపి అంటున్నాం మేము. దిలీప్ కొనతంకు తెలుగు స్క్రైబ్కు ఏమన్నా సంబంధం ఉందా? లేదు. మరి అప్పుడు ఎందుకు చేస్తున్నారు? మీరు మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు పోలీసుల పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన పక్షపాత వైఖరితోని ప్రతీకారంతో రగులుతూ ఉన్నారు ప్రభుత్వం. వాళ్ళు పోలీసులను వాడుకుంటా ఉన్నారు. పోలీసులను వాడుకొని బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి, బీఆర్ఎస్ సానుభూతి పరులను నిరంతరం భయంలో పెట్టాలి అనే ఒక భావనతో, ఒక ప్రతీకార వాంఛతోనే రగిలిపోతూ ఉన్నారు. పోలీసులు దాంట్లో పావులవుతున్నారు. నేను పోలీసులకు చేతులు జోడించి కోరుకుంటున్నా, దయచేసి ఈ అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలకు మీరు బలి కాకండి. అదే నేను పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నా. మేము ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు. మేము చట్టం ప్రకారమే పోయినాం. నేను 26 సంవత్సరాలు పోలీసు వ్యవస్థలో పనిచేసిన, ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు. నేను కనీసం చెప్తున్నారా ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశాము, లేకపోతే అరెస్టా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తున్నారు? కేవలం విచారించడానికి వస్తే తీసుకొచ్చినాం అంటున్నారు. అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ మేము అన్నాం, మీకు ఏమైనా ఆధారం ఉంటే అరెస్ట్ చేయండి. ఆధారాలు లేవు, ఆధారాలు కనుక్కోవడం కోసం తీసుకొచ్చినాం అంటే ఎంతసేపు చేస్తారండి? 5 గంటలు చేస్తారా? 5 గంటలు చేస్తారా ఇన్వెస్టిగేషన్? మీరు రాయాల్సింది ట్విట్టర్కు, మీరు ట్విట్టర్కు రాయాలి, x.comకు రాయాలి, రాసి తీసుకురావాలి. మరి కేవలం దిలీప్ కొంతం ఎందుకు టార్గెట్ చేస్తారు? గత 8 నెలలుగా లేకపోతే ఇతను కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేస్తున్నాడని చెప్పేసి ఇదంతా. దిలీప్ కొనతము ఆయన డిజిటల్ మీడియా, ఒకప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ తెలంగాణ, ఆయనకి ఇప్పుడు దానికి సంబంధమే లేదండి. ఆయన ఒక ఇండిపెండెంట్ సిటిజన్. ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు, చట్ట ప్రకారమే పోతున్నాడు. చట్ట ప్రకారం పోకపోతే ఇప్పటికల్లా జైలు ఉంటాడు కదా. ఆయన ఏమన్నా కమ్యూనల్ రైట్స్ ఇది రాష్ట్రంలో కావాలని ప్రేరేపిస్తున్నాడా? ఎట్లా ప్రేరేపిస్తాడు? ఆయన అట్లాంటి కాదండి, రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆయన. 100% కదా. ప్రతీకారంతో రగులుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమి చేత కావడం లేదు అతనికి. లా అండ్ ఆర్డర్ చేత కావడం లేదు, వరదల నుంచి వచ్చే నష్టాన్ని నివారించడం చేత కావడం లేదు. విద్యార్థులు ఇవాళకు కూడా గౌలిదొడ్డిలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, అన్నం తినకుండా. విద్యార్థులకు చదువు చెప్పడం చేత కావడం లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు ఆయన కోపం వస్తున్నది. అందుకొరకే ఇట్లాంటి దాడులు చేస్తున్నాడు, ఇట్లాంటి అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నాడు. అదే మేము అడుగుతా ఉన్నాం. ఎలా ఉండబోతుంది ముందు ఈ పోరాటం? అక్రమాలకు సంబంధించి పోరాటం చేస్తాం. తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి దొరికేదాకా మేము పోరాటం చేస్తాం. కేవలం కక్షగట్టే బీఆర్ఎస్ నేతల మీద మొత్తం అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కేసు కూడా కాదు, ఇప్పుడు కనీసం 5 గంటలుగా విచారణ పేరుతో దిలీప్ కొంతంని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు ఇప్పటికైనా కొంచెం మనస్ఫూర్తిగా పనిచేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు
మీరు పని చేయకండి అని చెప్పేసి ఆ పోలీసులకు కూడా హితవు పలుకుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.